స్థానిక ఎన్నికల వేళ కేసీఆర్ కార్యకర్తలు భరోసా నింపారా? మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ అనడం వెనుక ఆంతర్యం ఏంటి? లోకల్ వార్లో కారు పార్టీకి కలిసి వచ్చే అంశాలేంటి? కేసీఆర్ మాటల వెనుకున్న ధీమా ఏంటి? వాట్స్ ది స్టోరీ? ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కి 2 ఏళ్లవుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు. కార్యకర్తలు కూడా కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారని అడుగుతున్న సందర్భాన్ని బట్టి కేసీఆర్ బయటికి వస్తారని పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. రీసెంట్ గా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని క్యాడర్ భావించిన గులాబీ బాస్ దూరంగానే ఉన్నారు. కనీసం జూబ్లీహిల్స్ అభ్యర్థికి మద్దతుగా ఒక వీడియో కూడా విడుదల చేయకపోవడంతో కారు పార్టీకి కలిసి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచ్లను తన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిశారు కేసీఆర్. ఈ సందర్భంగా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమాగా చెప్పటం, గత 10 ఏళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించి బీఆర్ఎస్ నేతల్లో భరోసా నింపారని చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటమితో కాస్త ఢీలాపడ్డ నేతలకు నేనున్నా అనే భరోసానిచ్చారనే చర్చ జరుగుతోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసీఆర్ సందేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయట. రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పదే అంటోంది. కానీ కార్యాచరణలో ఆ ప్రయత్నాలేవీ కనిపించకపోవడం, పార్టీ లీడర్లు తెలంగాణ భవన్ ని వదిలి నియోజకవర్గానికి వెళ్లకపోవడం బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆమె చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందుకు ప్రతిగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. కవిత ఎపిసోడ్ కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తోంది. కాళేశ్వరం విద్యుత్, భూభారతితో పాటు ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలపై ఇబ్బంది పెట్టే విధంగా హస్తం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికే మొదలైందని, వచ్చే రోజుల్లో ఇంకా వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారట. తెలంగాణ ప్రజలకు గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారట కేసీఆర్. ప్రజలకు మన అవసరం ఉన్నప్పుడు వెళ్తేనే ఎలాంటి పరిస్థితుల్లో అయినా గులాబీ కండువా అండగా ఉంటుందని బలంగా నమ్ముతారని చెప్తున్నారట. ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారట. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఉంటేనే ప్రజలు పార్టీ వైపు ఉండి పట్టం కడతారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో కేసీఆర్ ప్రజల్లోకి తొందరలోనే వస్తారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.